అల్యూమినియం తో కబోర్డ్ వర్క్ చేపిస్తే క్వాలిటీ ఉండదేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. హాయ్, ఐఎమ్ పవన్ యాదవ్ ఏటీపీ. ఈ అల్యూమినియం వర్క్ లో క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయకపోతే డెఫినెట్ గా ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ హౌస్ కి ఫ్రేమింగ్ మొత్తం టాప్ క్వాలిటీ థిక్నెస్ యూజ్ చేశాము. ఇలా ఫ్రేమింగ్ కి మనం ఎంత హెవీ క్వాలిటీ యూజ్ చేస్తే అంత లైఫ్ వస్తుంది. కొంతమంది నాకు కాల్ చేసినప్పుడు అల్యూమినియం వర్క్ చాలా మంది తక్కువ ప్రైస్ చెప్తున్నారు, బట్ కానీ మీరు కొంచెం ఎక్కువ చెప్తున్నారని అంటూ ఉంటారు. బట్ కానీ మీరు ఇక్కడ చూడాల్సింది బడ్జెట్ కాదు, మేము ఏ క్వాలిటీ ఇస్తున్నాము, ఆ క్వాలిటీకి మేము ఏం ప్రైస్ తీసుకుంటున్నాము అనేది చూడాలి. మీరు తక్కువ బడ్జెట్ లో అల్యూమినియం వర్క్ చేయరా అని కొంతమంది కూడా అడుగుతూ ఉంటారు. తక్కువ బడ్జెట్ లో అల్యూమినియం వర్క్ చేయాలి అంటే తక్కువ క్వాలిటీ ఉన్న మెటీరియల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. మార్కెట్ లో చాలా మోసాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఒక క్వాలిటీ చెప్పి ఇంకొక క్వాలిటీ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ కానీ మీరు మాత్రం ఏ క్వాలిటీ ఎలా అనేది కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయినా మనకు ఉండాలి. అలాంటప్పుడే మనం మోసపోకుండా ఉంటాము. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టిస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, కొద్దిగా యూజ్ అవుతుంది. మా ఛానల్లో అల్యూమినియం వర్క్ గురించి అండ్ వుడ్ వర్క్ గురించి, పిఓపి గురించి రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. వీటి గురించి మీకు ఎలాంటి నాలెడ్జ్ కావాలి అనుకున్నా మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఈ హౌస్ లో ఫ్రేమింగ్ కి మనం టాప్ క్వాలిటీ థిక్నెస్ ఉన్న ట్యూబ్స్ అయితే యూజ్ చేసాము. ఈ ట్యూబ్ థిక్నెస్ కూడా 1.5 mm అయితే ఉంటుంది. ఈ వర్క్ మన అనంతపూర్ తపోవనంలో అయితే చేస్తున్నాము. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.